ఖాతాదారుల వీపులను విమానమోత మోగిస్తున్నాయి బ్యాంకులు. డబ్బు వేసినా తీసినా కొరడా జులిపిస్తామంటున్నాయి. విధించే జరిమానా లెక్కల్ని సిద్ధం చేశారు. ఫలితం ఇప్పటివరకు సురక్షితమని భావించి ఖాతాల్లో డబ్బులు జమ చేసుకుంటున్న ఖాతాదారులు తలలు పట్టుకుంటున్నారు. పునరాలోచనలో పడ్డారు. అవసరం కొద్దీ 4-5 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన ఖాతాదారుల పరిస్థితి మరీ అయోమయం. కనీస నగదు నిల్వ పెంచిన నేపథ్యంలో అసలు ఖాతాలు ఉంచాలా వద్దా అనే సంశయంలో పడ్డారు. ప్రైవేటు బ్యాంకులకు తోడు ప్రభుత్వ రంగ బ్యాంకు SBI కూడా ఊహించని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకటే కలకలం. రేపటి నుంచి ఎలా? దేశ ఆర్థిక రంగంలో ఎంతో కీలక భూమిక పోషించే బ్యాంకింగ్ రంగం సృష్టిస్తున్న ఈ ప్రకంపనలు టీ కప్పులో తుఫాన్లా మొదలై దేశం మొత్తాన్ని కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి. బీవేర్ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంకులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. డబ్బు వేసినా వాత, డబ్బు తీసినా వాత. ఊరకే మినీ స్టేట్మెంట్ తీసినా ఛార్జీల మోత. కొద్ది రోజులుగా ప్రతి చోట ఇదే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తెచ్చిన చెప్పరాని కష్టాలను పంటి బిగువున భరించిన కోట్లాది మందిలో బ్యాంకుల ఈ సమరభేరి రేపుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకరి తర్వాత ఒకరిగా బ్యాంకుల బాదుడు వరస చూసి శివాలెత్తిపోవాల్సి వస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అయితే ఒక ఉద్యమమే నడుస్తోంది. బ్యాంకుల అడ్డగోలు ఛార్జీల మోతను నిరసిస్తూ ట్వీట్లు, పోస్టింగ్లతో తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు నెటిజన్లు. ఖాతాదారులు, నెటిజన్ల ఆవేదనకు నిదర్శనంగా ఉన్న కొన్ని పోస్టులు ఇవి. మా బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకపోతే ఛార్జీలు వేస్తారు సరే, మరి మీ బ్యాంకు ఏటీఎంలలో డబ్బులు ఉండకపోతే మేమేం చేయాలి? మీకు ఎంత ఫైన్ వేయాలి? కాసింత చెప్పండి. మీ దగ్గర ఓ తుపాకీ ఉంటే ఓ బ్యాంకును దోచేయచ్చు. అదే మీ దగ్గర ఓ బ్యాంకుంటే అందర్నీ దోచేయచ్చు. బకాయిలు ఎగ్గొట్టే బడాబాబులను ఏం చేయలేక జనంపై పడ్డాయి బ్యాంకులు. దేశంలోని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ బాట పట్టించే వ్యూహంతో పెద్ద నోట్లు రద్దు చేసి గతంతో పోలిస్తే 40% నగదు తక్కువగా లభ్యమయ్యేలా చూసి ఎంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఆన్లైన్ సేవలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. నగదు చలామణి తగ్గించేందుకు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాదుకునేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల్లో రుసుములు తగ్గించాలని గత ఆగస్టులోనే బ్యాంకులకు ఆదేశాలు పంపారు. అవేవి ఈ రోజుకి అమల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. SMSల ఖర్చు తగ్గిన నేపథ్యంలో వాటిని బ్యాంకులు ఉచితంగా అందించాలంటూ సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన సూచనను బ్యాంకులు పట్టించుకోలేదు. అదనంగా ఇప్పుడు కుంటిసాకులు చెప్పి ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. 5000 మినిమం ఉండాలంటున్నారు, కానీ ఇది పాసిబుల్ కాదు కదా. మినిమం ఇంత బ్యాలెన్స్ ఉండడం అనేది మాత్రం ఇట్స్ రాంగ్. డబ్బులున్నవాడు ఎప్పుడన్నా తీసుకుంటాడు, వాడి దగ్గర ఇంట్లో క్యాష్ రెడీ పెట్టుకుంటాడు. అలా అని మామూలు ప్రభుత్వం డ్రా చేసి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఇబ్బంది. ఈ సిస్టమ్ అనేది బాగాలేదు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఇంకోసారి సరి అయిన ఆలోచన తీసుకోవాలని కోరుకుంటున్నాం. విచిత్రం ఏమిటంటే నగదేతర లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామన్న అవే బ్యాంకులు నెఫ్ట్, RGTS, IMPS, UPIల ద్వారా సాగే లావాదేవీలపైన ఛార్జీల బాజా మోగిస్తూనే ఉన్నాయి. శాఖల్లో లావాదేవీల వల్ల తలసరి ప్రతి ఖాతాదారుపై సగటున 40 నుంచి 50 రూపాయల వరకు ఖర్చవుతుందని, ఇంటర్నెట్, మొబైల్ లావాదేవీలతో అది 15 నుంచి 20కి దిగి వచ్చిందని అదే బ్యాంకులు చెబుతున్నాయి. ఆ లెక్కలకు ప్రాతిపదిక ఏమిటనే వాదనను కాసేపు పక్కన పెట్టినా వారి కష్టాల్ని తగ్గించిన ఆన్లైన్ లావాదేవీల్లోనూ ఎందుకు దేవుకోవడం అనే సమాధానం కనిపించదు. ఈ నేపథ్యంలోనే నెటిజన్ల ఆవేదన సరే అనిపిస్తోంది. మన దేశీయ బ్యాంకులన్నీ బడాబాబులకు ఇచ్చిన తిరిగిరాని అప్పులు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల పైనే. వారిని ఏం చేయలేని బ్యాంకులు ఇలా సామాన్యుల మీద పడ్డాయనేది ఆ విమర్శల సారాంశం. అదే నిజం కూడా అనిపిస్తోంది. రాని బాకీలు భారీగా పెరిగిపోయాయి. నికర వడ్డీ మార్జిన్లు ఒకప్పటి 4.6% నుంచి -0.8%కి పడిపోయిన నేపథ్యంలో బ్యాంకులో జమపడే ప్రతి రూపాయి మీద ఎంతో కొంత పిండుకోవాలన్న తపనే అడ్డదిడ్డంగా రుసుముల వడ్డనకు బ్యాంకుల్ని పురిగొల్పిందని చెప్పక తప్పదు.
నిజానికి మరికొన్ని రోజుల్లో ఎస్బీఐలో 5 బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా విలీనం కానున్నాయి. ఫలితంగా ఎస్బీఐ తీసుకున్న ఈ ఛార్జీల నిర్ణయం ఆ బ్యాంకుల ఖాతాదారులకు వర్తించనుంది. కనీస నిల్వలకు సంబంధించి గతంలోనూ నిబంధనలు ఉన్నప్పటికీ 2012 నుంచి అమలును నిలిపివేశారు. ఖాతాదారులను ఆకట్టుకోవడానికి కనీస నగదు నిల్వలు లేకపోయినా ఛార్జీల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక్కసారిగా అంతకు రెండింతలు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది పరిస్థితి. గతంలో సాధారణ పొదుపు ఖాతాల్లో 500, చెక్ బుక్ సౌకర్యం గల ఖాతాల్లో 1000 కనీస నగదు నిల్వ ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. వాటిని ఎస్బీఐ రెట్టింపు చేసింది. గ్రామాల్లో 1000, చిన్న పట్టణాల్లో 2000, పెద్ద పట్టణాల్లో 3000, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 5000 రూపాయలు ఉండాలని నిర్ణయించింది. అందుకే ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు. నిర్ధారించిన నగదులో 50% ఉంటే 50 రూపాయలు, 70% ఉంటే 75 రూపాయలు, అంతకంటే తక్కువ ఉంటే 100 రూపాయల ఛార్జీ వసూలు చేయనున్నారు. నో క్యాష్ అని వస్తుందా, దానికి మళ్ళీ ఇదిగో నా దగ్గర ఉంది ఆ స్లిప్, దాంట్లో మళ్ళీ డబ్బులు 12 రూపాయలు ఎంత ఛార్జ్ చేస్తున్నారండి ఎక్స్ట్రా. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం వేరు, మినీ స్టేట్మెంట్ వేరు కదండి. డబ్బులు తీసుకునే దానికైతే ఓకే, 3, 4 ఏదో పెట్టారు, 5 ట్రాన్సాక్షన్స్, 5 దాటిన తర్వాత మీరు ఛార్జ్ చేయొచ్చు. కానీ మినీ స్టేట్మెంట్ కూడా మీరు డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. పోయిన నెలంతా మనం సఫర్ అయ్యాం, ఏదో ఇప్పుడు సర్దుకుంటుంది. సర్దుకున్న తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది, బ్యాక్ టు స్క్వేర్ ఏ చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రుసుములు విధించడం అనేది చాలా తప్పండి. డబ్బులు వేస్తే నేరం, తీస్తే నేరం, బ్యాంక్ ముందు నుంచి వెళ్తే నేరం అంటే తప్పు. ఇవన్నీ ఏం చేస్తుందో గవర్నమెంట్ అనేది ఎవరికి అర్థం అందుబాటులేదండి. కొన్ని 100 కోట్లు ఎవరికో ఇచ్చేసి ఆ ఛార్జీలు ఇప్పుడు మన మీద వేస్తున్నారు. అదొకటి. ఇప్పుడు వీళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనడంలో అంటే ఒక స్టెప్ ముందు తోస్తున్నారు, మళ్ళీ వెనక్కి లాగుతున్నారు. అదంటే ఏంటి అది పాలసీ, డ్యూయల్ పాలసీ. ఆ పాలసీలో ఒక అర్థం లేదు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఛార్జెస్ తగ్గించాలి, ఇంకా మీకే ఇస్తాం మేము అన్నట్టుగా ఉండాలి. అది లేదు సరికదా, ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా చేస్తున్నారు. అంటే క్యాష్లెస్ ఎలాగవుతుంది? అది ఎంతవరకు సమంజసం అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి. ప్రతి పేదవాడు కూడా క్యాష్లెస్ విధానాన్ని అమలుపరచాలనుకుంటున్నారు, వాడు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు డబ్బులు మన ఏటీఎం కార్డులో పెట్టుకోవాలి. ప్రతిసారి బ్యాంకు మంత్లీ ఏం లేదని ఒక 10 సార్లు వెళ్తారు, వారానికి 2 సార్లు వేసుకోండి, 4 వారాలు 8 సార్లు అవుతుంది. అంటే 4 సార్ల కంటే ఎక్కువ మీరు 150 రూపాయలు తీసుకుంటారు. అది ఎంతవరకు సమంజసం? ఎలాగ ప్రజలు దీన్ని అనుకూలిస్తారు? ఏ విధంగా జరుగుతుంది? చిరు వ్యాపారులు, దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్లు, విద్యార్థులు చాలా మంది పొదుపు ఖాతాలు బ్యాంకుల్లో తెరిచారు. కొంతమంది అవసరం మేరకు 2-3 బ్యాంకుల్లోనూ ఖాతాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఒక్కో ఖాతాలో 5000 ఉంచాలంటే సదరు ఖాతాదారులకు ఇబ్బంది. పదవి విరమణ పొందిన కొందరు ఉద్యోగులకు వచ్చే పింఛను 7-8 వేలే ఉంటుంది. సహకార రంగ బ్యాంకులకు చెందిన మాజీ ఉద్యోగులకైతే 2000 లోపే పింఛను వస్తోంది. ఇలాంటి ఖాతాదారులు కనీస నగదు నిల్వను ఏ విధంగా ఉంచుతారనే విషయం బ్యాంకు ఉన్నతాధికారులకు తోచినట్లు లేదు. ఒకేసారి మనీ తీసుకొని ఇంట్లో పెట్టుకున్న కాడికి ఇంకా బ్యాంకుల్లో ఎందుకంటే వేయడం, అలాంటిది 100 తీసుకొని మనం జాగ్రత్తగా సేవింగ్ చేసుకోవడం కదా బ్యాంకులో ఉంచుకునేది. అలాంటిది ఒకేసారి తీసుకోవడం వల్ల ఇంట్లో దొంగల భయం ఉండొచ్చు, ఏమవుతుందో తెలియదు. ఉన్నోళ్ళకంటే ఓకే, మా లాంటి పేదవాళ్ళకి మాత్రం ఇలాంటి కొంచెం భారంగానే ఉంటుందండి. ఎక్కువ ఈ మనీకి బ్యాంకులకే కట్టడానికి సగం పోతుంది. మాకు వచ్చే శాలరీ 10,000, అందులో ఇలా నెలకి 4-5 సార్లు తీయడం వల్ల ఒక 200-300 దానికే పోతే ఇంకా మాకు మేము పెట్టుకున్న డబ్బులన్నీ పోతాయి కదా. ఈ బాదుడు భయాల మధ్యనే తీవ్రంగా వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య ఏటీఎంలలో నగదు కొరత. చాలా చోట్ల నో సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఉన్న ఏటీఎంలలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నగదు వచ్చేలోపే లావాదేవీ రద్దయిపోతోంది. అలా 2-3 సార్లు జరగడం వల్ల ఉచిత లావాదేవీలు అక్కడ ఖర్చయిపోతున్నాయి. తిరిగి నగదు తీసుకోవాలంటే సదరు అదనపు ఛార్జీల భారం పడుతోంది. ఆ కోణంలో చూసినప్పుడు బ్యాంకులు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇలా ఛార్జీల మోత మోగించడం ఖాతాదారులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దృష్టికి యూనియన్స్ తీసుకెళ్ళినాయి, జనరల్ పబ్లిక్ కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా ఆల్ ఇండియా చిన్న ఖాతాదారుల సంఘం కూడా తీసుకెళ్లింది. దానికి సానుకూలంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా స్పందించి స్టేట్మెంట్ ఇచ్చింది. త్వరలో వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కూడా మనం ఏప్రిల్ 1 దాకా వెయిట్ అండ్ సీ మాదిరిగానే ఉండాలి. అంతిమంగా ఒక్కటి మాత్రం వాస్తవం, బ్యాంకులు ఇలాంటి రూల్స్ పెడితే జనం బ్యాంకుల్ని పక్కన పెడతారు. ఇప్పటికే నగదు సర్క్యులేషన్ పెరిగింది, కానీ జనం డబ్బు నిల్వల్ని తమ వద్దే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో వేయడం ఎందుకు, వేసి ఛార్జీల వాత పెట్టుకోవడం ఎందుకు అనుకుంటారు. అప్పుడు గతంలో ఉన్న పరిస్థితికి మించి నగదు లెక్కల్లో నుంచి తప్పుకోవడం, ఇంటి ఇనుపపేటలకే పరిమితం కావడం, ఆ వెనక మరెన్నో విపరిణామాలు కాసుకుని ఉంటాయి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.